దేవుని ఘనమైన నామమును బట్టి సకల పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభు దీవెనలు మెండుగా కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. మరి ఈ దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక చక్కటి మాటను మనము నేర్చుకుందాము. కీర్తనలు 102 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దిక్కులేని దరిద్రులు అనగా ఏ ఆధారము లేనటువంటి ప్రజలు కావచ్చు, తల్లి ఉండి తండ్రి లేక, తండ్రి ఉండి తల్లి లేక, ఒకవేళ అనాథలుగా మిగిలిపోయిన వారు కావచ్చు. నాకంటూ ఎవరు లేరు ఈ సమాజంలో, నేను ఒంటరిని అని బాధపడేవారు ఎవరైనా ఉండవచ్చు. అలాంటి వారు గనక ప్రభువును సేవిస్తే, ప్రార్థిస్తే, అలాంటి దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థన ప్రభు ఆలకించి వారి వైపు తిరిగేవాడుగా ఉన్నాడు. అంటే దీనుల యొక్క ప్రార్థన దేవుడు త్రోసివేసేవాడు కాదు. ఆయన దీన దరిద్రుల ప్రార్థన అనగా నీకెవరూ లేకపోవచ్చు, కానీ నీకు దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు అందరికీ దేవుడే గనక, సర్వసృష్టికి ఆయనే ఆధారభరితుడు గనక ఆ ప్రభు సెలవిచ్చు చక్కటి మాట, ఆయన వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎవరో గొప్ప స్థాయిలో ఉండి నా ప్రార్థన బాగుంది, నా విధానం బాగుంది అని వారిని బట్టి వారు అతిశయపడితే వారి వలన దేవునికి ఒకవేళ మహిమ కలగవచ్చు, కలకపోవచ్చు. కానీ దీన దరిద్రుల ప్రార్థన విని వారి వైపు తిరిగి ఉన్నాడు. ఖచ్చితంగా దీనుల, బీదల, దిక్కులేని వారి యొక్క ప్రార్థన దేవుడు విని వారికి ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎవరు కూడా ప్రభు నా మనవి ఆలకించట్లేదు, మరి నా ప్రార్థన దేవుడు అంగీకరించడేమోనని అభ్యంతరము చెందవలసిన అవసరము లేదు. ఎవరైతే దీని స్థితిలో, బాధలో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో ఉండి మొరపెట్టుచున్నారో వారి మొర విని వారి వైపు తిరిగి వారికి జవాబిచ్చి వారిని బాగు చేయటానికి, వారిని సమృద్ధిలోకి నడిపించడానికి, వారిని సమాధానపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఎవరిని ఆయన విడిచిపెట్టడు, ఎవరి ప్రార్థన కూడా త్రోసివేయడు. నా వద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అని సెలవిచ్చినటువంటి మన తండ్రికి ఏమిచ్చినా మనం ఆయన రుణం తీర్చుకోలేము గనక ఖచ్చితంగా దేవుడు అందరి ప్రార్థన ఆలకించి వారి వైపు తిరిగి వారికి జవాబు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కనుక దేవుని కృపని మనము మెండుగా